బేతాళుడు చెప్పిన సుకుమారి కథ. అంతటా విక్రమాదిత్యుడు తిరిగి బేతాళును పట్టుకుని బంధించి తీసుకుని వచ్చుచుండగా క్రింది కథ చెప్పాను. జయపురము అను పట్టణమును వైశంపాయనుడు అను రాజు పాలించుచుండెను. అతనికి చంద్రరేఖ, తామరవల్లి, మృగాంక అను 3 భార్యలు కలరు. రాజు వారితో అన్యోన్యముగా ఉన్న సమయమున ఒక విచిత్రము జరిగెను. అది ఏమనగా, వసంత ఋతువులో ఒకనాడు ఆ రాజు జ్యేష్ఠ భార్యకు చంద్రరేఖతో కలిసి విహరించుచున్న సమయమున ఒక తుమ్మెద వచ్చి ఆ స్త్రీ కొప్పులో ముడిచి ఉన్న పుష్పదళము మీద వాలగా ఆమె భయపడి మూర్ఛిల్లెను. చెలికత్తెలు ఆమెకు ఉపచారములు చేసి మెలకువ కలిగించిరి. మరునాడు రాజు 2వ భార్యగు తామరవల్లితో వనములోనికి పోయి వెన్నెలలో విహరించుచుండగా ఆ వెన్నెల వేడిమికి ఆ స్త్రీ శరీరము పొక్కి బొబ్బలేర్పడెను. 3వ నాడు రాజు 3వ భార్యయగు మృగాంకతో కలిసి సౌదాగ్రమున ఉన్న సమయమున దూర ప్రదేశమునందు వడ్లు దంచు శబ్దము వినగానే ఆమె యొక్క చేతులు బొబ్బలెక్కెను. రాజా, ఆ 3 స్త్రీలలో సుకుమారి ఎవరు అని బేతాళుడు అడగగా, వడ్లు దంచిన శబ్దము వలన హస్తములు పొక్కుట వలన పై 3లో మృగాంక మిక్కిలి సుకుమారి అని విక్రమాదిత్యుడు చెప్పగా, విక్రమార్కుడు మౌనం వీడి బేతాళుడికి ఈ విధంగా సమాధానం చెప్పటంతో నియమం ప్రకారం మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును చేరుకుని యథాస్థితిలో వేలాడసాగాడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.